ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా లేదని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేస్తూ ఎన్నో బిల్లులను ఆమోదిస్తున్నా బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు ఎర్ర సత్యనారాయణ. లేకుంటే బీజేపీ నేతలకు బీసీలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బీజేపీ పార్టీ అంతా కలిసి బీసీ రిజర్వేషన్లను ఎగరగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా మొట్టమొదటిగా మేము బీజేపీ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో మొదటి నుంచి కూడా ఇది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదని చెప్పేసి ఒక మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుందో దాన్ని మేము పేపర్ సహితంగా మేము ఉదాహరణంగా మేము ఈ సందర్భంలో విడుదల చేస్తున్నాము. బీసీ ఈ కేటగిరీ కింద ఏదైతే ముస్లిం రిజర్వేషన్స్ వస్తున్నారో దాంట్లో కూడా ఎక్కడ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీసీఈ ప్రకారము ముస్లిం రిజర్వేషన్ వస్తాయనేటువంటి అంశము ఎక్కడుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మీరు లేనిపోయినటువంటి సబ్జెక్టు తీసుకొని ఈరోజు ముస్లింలు అనేటటువంటి ఒక బూచి చూపించి బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు ఎగరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే ఇటువంటి కుట్రలను మానుకోవాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము ప్రాపర్ ఫార్మేట్ ప్రకారము 2 రకాలైనటువంటి బిల్లులను కేంద్రానికి పంపించింది. అందులో ఏంటిదంటే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించింది ఒకటి, రెండోది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఒకటి. ఇప్పుడు తక్షణమే ఉన్నటువంటిది ఏంటిదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ముస్లింలకు రిజర్వేషన్స్ వచ్చేటటువంటి అంశం లేదని చెప్పి మేము మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నా కానీ వీళ్ళు దురుద్దేశపూర్తికంగా అది ముస్లిం డిక్లరేషనే 10% ముస్లింలకు రిజర్వేషన్స్ వస్తాయని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఏ రకంగా వాళ్ళకు 10% కాదు కదా 1% కూడా రాదు అని మొదటి నుంచి చెప్తున్నాము. ఏ రకంగా ఈ బీసీఈ కేటగిరీ ప్రకారము ఏ రకంగా వాళ్ళకు వస్తాయని చెప్పేసి మరొకసారి ప్రశ్నిస్తున్నాము.